హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి అమెరికాలో జాబ్ మార్కెట్ ఎలా ఉన్నదని అయితే డిస్కస్ చేస్తాను. ఎస్పెషల్లీ F1 వీసా హోల్డర్స్, H1B వీసా హోల్డర్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంతేకాకుండా గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్స్ కి కూడా ఇది కవర్ చేస్తాను దీంట్లో. సో ఈ వీడియోని ఫ్రెండ్స్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వినండి, అప్పుడు మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి F1 వీసా హోల్డర్స్ గురించి బ్రీఫ్ గా మాట్లాడతాను. సో బేసికల్ గా ఈ F1 వీసా హోల్డర్స్ ఏంటంటే అమెరికాకి చదువుకోవడానికి వచ్చి ఇక్కడే ఏదో ఒక జాబ్ చూసుకొని సెటిల్ అవ్వాలని అయితే ఆశిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా అమెరికన్ జాబ్స్ లో అయితే సెటిల్ అవ్వాలని ట్రై చేస్తుంటారు. అలాగే అమెరికన్ డ్రీమ్ అంటే ఇక్కడ బతకడానికి, ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కొని, ఇక్కడ ఒక కుటుంబం ఏర్పరచుకొని, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఏర్పరచుకొని ఉండాలని కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో అఫ్ కోర్స్ ఇది అందరికీ సక్సెస్ అయితే అవ్వదు, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయింది ఈ పరిస్థితి. ఒక 10-20 ఇయర్స్ క్రితం అయితే అంతమంది అమెరికాకి వచ్చేవాళ్ళు కాదనమాట ఇండియా నుంచి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఇండియా నుండి అమెరికాకి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. సంఖ్య చాలా పెరిగిపోయింది. వీళ్ళందరూ చాలా మంది కూడా ఈవెన్ ఎడ్యుకేషన్ లో ఉన్నప్పటి నుంచే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ కూడా చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అయితే నేను చాలా మందితో మాట్లాడడం జరిగింది. రావడంతో ఇంక్లూడింగ్ దేర్ ఫస్ట్ డే వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట, ఇక్కడ ఏమైనా జాబ్స్ ఉన్నాయా పార్ట్ టైం జాబ్స్ అని. అఫ్ కోర్స్ అది యాక్చువల్ గా అయితే ఇల్లీగల్ అండి, ఎందుకంటే ఇక్కడ మీరు వచ్చేది F1 వీసా మీద కాబట్టి, మీరు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినాక పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు. అయితే చాలా మంది స్టూడెంట్స్ కి కూడా ఫైనాన్షియల్ స్టేటస్ కొంచెం వీక్ గా ఉండడం వల్ల ఇండియా నుండి ఆ డబ్బులు తెచ్చుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడే ఏదో ఒక జాబ్ చేసుకొని ఇక్కడే ఎట్లో గట్ల బతికేయచ్చు అని అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పార్ట్ టైం జాబ్స్ కూడా లేవండి, ఎందుకంటే ట్రంప్ వచ్చినాక ఇక్కడ ఇల్లీగల్ గా జాబ్స్ చేసే వాళ్ళని కూడా చాలా మట్టికి పట్టుకోవడం జరుగుతుంది, వాళ్ళని డిపోర్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న కంపెనీస్ ఎవరైతే ఈ స్టూడెంట్స్ ని హైర్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఫైన్స్ వేయడం జరుగుతుంది. ఒక్కొక్క స్టూడెంట్ ఎవరైతే దొరుకుతారో వాళ్ళకి ఒక్కొక్క మనిషి దగ్గర $20,000 అయితే ఫైన్ పడుతుంది అనమాట ఇక్కడ ఉన్న ఎంప్లాయర్స్ కి. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జాబ్స్ ఇవ్వాలంటే కొంచెం దడుస్తున్నారు ఈ రోజుల్లో. కాబట్టి ఈ పరిస్థితుల్ని బట్టి మీరు ఎవరన్నా అమెరికాకు వస్తున్నట్లయితే, ఒకవేళ F1 వీసా మీద ఎస్పెషల్లీ మీరు ఎవరన్నా అమెరికాకు వస్తున్నట్లయితే కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మీకు జాబ్స్ అయితే ఉండవు. మీరు ఇండియా నుండి తెచ్చుకొని బతకగలగాలి ఆ మనీని. సో ఇండియాలో మీకు అంత ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటే అమెరికాకి రావచ్చు, అమెరికాలో చదువుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి ఏదో ఒక పార్ట్ టైం చేసుకొని మనం బతికేద్దాం అన్న ఆలోచన మాత్రం, అలాంటి ఆలోచనతోటి మాత్రం రామాకండి. ఎందుకంటే ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఈ రోజుల్లో అయితే లేదు. ఇదివరకు ఉన్నది, నేను కాదనట్లేదు. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో అయితే అటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉండట్లేదండి, పార్ట్ టైం జాబ్స్ కూడా. సో ఇక అది పక్కన పెట్టేస్తే ఈ F1 వీసా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ అయిపోయినాక ఇక్కడ సెటిల్ అవ్వాలని ట్రై చేస్తుంటారు. అంటే వాళ్ళు H1B వీసా కోసం అయితే అప్లై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా ప్రాబ్లం ఉందండి. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఆ H1B వీసా అనేది వేసిన ప్రతి అప్లికెంట్ కి కూడా పిక్ అవ్వదు. ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీస్ అయితే మనకి H1B వీసాస్ ఉంటాయి. ప్రతి ఇయర్ కూడా 65,000 H1B వీసాస్ అయితే రిలీజ్ అవుతాయి. అఫ్ కోర్స్ ఇండియా నుండి వచ్చే వాళ్ళు మోర్ దాన్ 65,000 అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ లైక్ 3 to 4 lakhs ఉన్నారనమాట. సో ఆలోచించుకోండి ఎంత మంది వస్తున్నారు, ఎంత మందికి ఈ H1B పిక్ అవ్వట్లేదు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో రావడానికి మళ్ళీ ట్రై చేస్తుంటారు. ఇట్లా 3 years అయితే ట్రై చేసే అవకాశం ఉంది వాళ్ళకి. ఈ 3 years కూడా వీళ్ళకి ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఉండవు. కాబట్టి వీళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ మీద ఆధారపడాలి, ఇండియాలో ఉన్న వాళ్ళ సొంత మనీ మీద ఆధారపడాలి అనమాట. సో అది ఓన్లీ స్టెప్ 1 అండి. ఎందుకంటే H1B పిక్ అయినాక మళ్ళీ మీకు ఒక జాబ్ స్పాన్సర్ కూడా కావాలి. అంటే ఇక్కడ ఉన్న అమెరికన్ కంపెనీ మీకు జాబ్ ఇస్తున్నామని స్పాన్సర్ చేయాలన్నమాట. దానికి కూడా రూల్స్ చాలా టైట్ చేశాడు ట్రంప్ వచ్చినాక. ఏంటంటే ఈ అమెరికన్ కంపెనీస్ ఏదైనా కూడా ఇక్కడ అమెరికన్ సిటిజన్స్ కి ఇవ్వకుండా జాబ్స్, ఒకవేళ H1B వీసా హోల్డర్స్ కి గానీ, అది మన ఇండియా నుండి వచ్చిన వాళ్ళే గానీ వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళకి గానీ ఇస్తున్నట్లయితే, వీళ్ళు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో దొరకబడితే గనక వీళ్ళకి ఇక్కడ అమెరికాలో ఈ అమెరికన్ కంపెనీస్ కి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫైన్స్ వేస్తుంది అనమాట. సో దీన్ని బట్టి ఇక్కడ ఉన్న ఎంప్లాయర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. సో ఇదివరకు ఏం చేశారంటే చాలా మంది H1B వీసా హోల్డర్స్ అయితే హైర్ చేసేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో H1B వీసా హోల్డర్స్ ని కూడా హైర్ చేయట్లేదు అంతగా. సో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. ఇక ఫర్దర్ గా వెళ్ళిపోతే H1B వీసా హోల్డర్స్ గురించి మాట్లాడుకుందాం.
సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అమెరికన్ ఎకానమీ కొంచెం డౌన్ టర్న్ లో అయితే ఉన్నది. ఏందంటే చాలా మంది కూడా ఇక్కడ రిసెషన్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రిసెషన్ లోకి వెళ్తుందంటున్నారు. కొంతమంది రిసెషన్ ఆల్రెడీ ఉన్నదని కూడా చాలా మంది చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే కంపెనీస్ ఏవి కూడా హైర్ చేయవు అనమాట. హైర్ చేయడమే కాకుండా ఉన్న స్టాఫ్ ని, ఇప్పుడున్న కరెంట్ స్టాఫ్ ని కూడా తగ్గించాలని ట్రై చేస్తుంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఏదైనా కంపెనీ ఉంటే గనక ఆటోమేటిక్ గా ఫస్ట్ వాళ్ళు టార్గెట్ చేసేది H1B వీసా హోల్డర్స్ అన్నమాట. ఎందుకంటే వీళ్ళు యుఎస్ సిటిజన్స్ కాదు కాబట్టి వాళ్ళని తీసేస్తే ఎటువంటి వీళ్ళకి ఇంపాక్ట్స్ ఉండవు కాబట్టి ఫస్ట్ వచ్చేసి H1B వీసా హోల్డర్స్ ని టార్గెట్ చేస్తారు. సో కాబట్టి H1B వీసా హోల్డర్స్ అందరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ పర్ఫార్మెన్స్ అనేది సూపర్ హైలో ఉండాలి, సూపర్ గుడ్ గా ఉండాలి. ఎందుకంటే ఏదన్నా కంపెనీ లే ఆఫ్ చేస్తుంది అంటే లో పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుంటారు. అఫ్ కోర్స్ హై శాలరీ వాళ్ళని కూడా కొన్నిసార్లు తీసేసే అవకాశం ఉన్నది. సో ఇలాంటివన్నీ కూడా ఏదైనా కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో. డూ ద బెస్ట్ యూ క్యాన్. కొంచెం హార్డ్ వర్క్ చేయండి, కొంచెం కష్టపడండి. సో అది H1B వీసా హోల్డర్స్ పరిస్థితి అండి. ఇక అది కూడా పక్కన పెట్టేస్తే గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్స్ గురించి కూడా మాట్లాడతాను ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అమెరికన్ జాబ్స్ ఇప్పుడు ఎంత టైట్ గా ఉన్నాయంటే అంత టైట్ గా ఉన్నాయి అనమాట. ఎందుకంటే అఫ్ కోర్స్ రిసెషన్ వల్ల ఎవరు హైరింగ్ కూడా చేయట్లేదు ఎక్కువగా. ఒకవేళ ఎవరైనా హైరింగ్ చేసినా మనకి ఇక్కడ ఉన్న అప్లికెంట్స్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఇది జనాభా సంఖ్య అనేది అమెరికాలో చాలా పెరిగింది. ఒకసారి ఆలోచించి చూస్తే ఇదివరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే జాబ్స్ లో ఉంటారో వాళ్ళందరూ అట్లాగే ఉన్నారండి. ఎక్కువగా రిటైర్మెంట్స్ తీసుకోలేరు. ఇక్కడ అమెరికాలో రిటైర్మెంట్ ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంక్లూడింగ్ ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్ లో రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి అమెరికాలో 67 ఇయర్స్ అండి. ఇంకా ట్రంప్ వచ్చినాక ఇంకా దాన్ని పెంచుతా అని కూడా చెప్తున్నాడు. కానీ ప్రస్తుతానికి ఉన్నదైతే 67 ఇయర్స్ కి రిటైర్మెంట్ ఆప్షన్ అన్నమాట ఇక్కడ. సో ఆల్రెడీ వర్క్ చేసే వర్క్ ఫోర్స్ అంతా కూడా వీళ్ళందరూ జాబ్స్ లో ఉంటారు కాబట్టి, ప్లస్ రెసెషన్ ఉన్నది కాబట్టి కంపెనీస్ ఏది కూడా హైర్ చేయట్లేదు. ప్లస్ ఉన్న వాళ్ళనే తీసేయడం జరుగుతుంది. సో కంపారిజన్ కోసం అయితే చెప్తున్నాను. బేసికల్ గా లాస్ట్ 15 ఇయర్స్ క్రితం ఒకవేళ ఎవరైనా జాబ్స్ కి అప్లై చేసి ఉంటే ఓన్లీ 15-20 కంపెనీస్ లో పెట్టేస్తే జాబ్స్ దొరికేయండి. కానీ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్ లో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 అప్లికేషన్స్ పెడుతున్నారు. అయినా కూడా వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ రావట్లేదు, ఒక జాబ్ కూడా పిక్ అవ్వట్లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు అమెరికా. ఏంటంటే ఇక్కడ చాలా టఫ్ గా ఉంది అనమాట జాబ్ మార్కెట్. ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏమున్నదంటే ఉన్న వర్క్ ఫోర్స్ అందరూ కాకుండా వాళ్ళందరి పిల్లలు కూడా ఇదివరకు చిన్నప్పుడు నుండి ఇప్పటిదాకా పెరిగి 20-30 ఇయర్స్ నుంచి పెరుగుతున్న పిల్లలు అయితే ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ అయిపోయి వాళ్ళందరూ కూడా జాబ్స్ కి రెడీగా ఉన్నారు అనమాట. సో ఆటోమేటిక్ గా అమెరికన్ సిటిజన్స్, అమెరికన్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళందరూ కూడా జాబ్స్ కోసం వెతుకుతున్నారు. సో అలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఇక్కడ అన్ని జాబ్స్ లేవు. ప్లస్ అమెరికా రిసెషన్ లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి అమెరికన్ సిటిజన్స్ కి కూడా ఇక్కడ జాబ్స్ అనేవి లేవండి. చాలా కష్టంగా ఉంది. ఇంక్లూడింగ్ నాకు తెలిసిన వాళ్ళు అమెరికన్ సిటిజన్స్, నేను వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. వాళ్ళు కూడా నాకు పర్సనల్ గా చెప్పారు అనమాట. వాళ్ళు ఒక్కొక్కరు 1500 అప్లికేషన్స్, 1700 అప్లికేషన్స్ వేస్తున్నారు. ఇంతవరకు ఎవరికి కూడా జాబ్స్ రావట్లేదు. సో ఆలోచించండి ఇక్కడ ఎంత బ్యాడ్ గా ఉన్నదో. అమెరికన్ సిటిజన్స్ కే జాబ్స్ దొరకకపోతే ఇక గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి, H1B వీసా హోల్డర్స్ కి అండ్ F1 స్టూడెంట్స్ పరిస్థితి ఏందనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో పేరెంట్స్, మీరు ఎవరన్నా ఇండియాలో ఈ వీడియో వింటున్నట్లయితే ఒకవేళ మీ పిల్లలు F1 వీసా తీసుకొని, అంటే స్టూడెంట్ వీసా తీసుకొని అమెరికాకి రావాలి అన్న ఉద్దేశాలు ఉంటే గనక ఒకసారి దాని గురించి కొంచెం డీటెయిల్ గా అయితే మీరు వాళ్ళతో మాట్లాడండి. ఒకసారి వాళ్ళకి అన్ని పరిస్థితులు అర్థమయ్యేలా చెప్పండి. ప్లస్ మీరు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒకవేళ మీరు వాళ్ళని కంపల్సరీ వాళ్ళు ఇక్కడ చదివేటప్పుడు వాళ్ళకి మనీ పంపించి వాళ్ళని ఇక్కడ ఉండేటట్టుగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించగలుగుతా అంటేనే పంపించండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి అమెరికాలో పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఇక్కడ చదవాలి అన్న రోజులు అనేవి పోయినాయి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి అయితే లేదండి. సో అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక్కడికి వచ్చి మీరు బాధపడకూడదని అయితే నేను చెప్తున్నాను. మీరు రావద్దని కాదు, అందరూ రావచ్చు, ఉండొచ్చు, చదవచ్చు, ఇక్కడ సెటిల్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఉన్న రియాలిటీ కూడా మీకు చెప్పాలి కదా అని అయితే నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అనమాట ఈ టాపిక్స్ అన్ని. సో F1 వీసా మీద వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం ఆలోచించి ఈ డెసిషన్ అనేది చేయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మీరు కష్టపడాల్సి వస్తుంది. సో అదండి పరిస్థితి. ఇక్కడ అమెరికాలో జాబ్ మార్కెట్ చాలా దారుణంగా అయితే ఉన్నది. సో ఒకవేళ మీరు ఎవరైనా అమెరికాలో అబ్రాడ్ లో ఉండాలి అనుకుంటే అమెరికా ఒకటే కాదండి, లైక్ అబ్రాడ్ అంటే ఇక మనము USA కాకుండా యూరోప్ ఉన్నది, UK ఉన్నది, వేరే దేశాలు చాలా ఉన్నాయి అనమాట. యూరోప్ లో చాలా కంట్రీస్ ఉన్నాయి.
ప్లస్ ఆస్ట్రేలియా ఉన్నది. ఇలాంటి అన్ని కంట్రీస్ లో కూడా ఆపర్చునిటీస్ వెతుక్కోండి. ఒకవేళ మీకు ఇండియాలో ఉండకుండా అబ్రాడ్ లో పని చేసుకోవాలి, అబ్రాడ్ లైఫ్ మనకు కావాలి అనుకున్న వాళ్ళు బియాండ్ యుఎస్ఏ కూడా ఒకసారి ఆలోచించి చూడండి. వేరే వేరే దేశాల్లో ఎట్లున్నాయి జాబ్స్, అక్కడ ఎట్లున్నది పరిస్థితి, అక్కడ వీసా సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా రిసర్చ్ చేయండి. ఎందుకంటే చాలా కంట్రీస్ లో మీకు ఆప్షన్స్ బెటర్గా ఉంటాయి యుఎస్ఏ కంటే. సో అదే అండి పరిస్థితి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. ఇక ఈ వీడియో గురించి మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటదంటే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.